అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను నేను సిద్ధం చేస్తూ ఉన్నాను. ఈ విషయం ఆల్రెడీ మీకు తెలుసు, గతంలోనే చెప్పడం జరిగింది. 100 డేస్ ప్లాన్ ఒకటి మనం త్వరలో రాబోతుంది అనేటువంటిది. అయితే ఈ 100 డేస్ ప్లాన్కి సంబంధించి టైం టేబుల్, ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దానికి ఇచ్చినటువంటి సిలబస్ ఏమిటి, దీని గురించి నేను ఈ వీడియోలో చెప్పడానికి మీ ముందుకు అయితే రాలేదు. ఈ 100 డేస్ ప్లాన్కి సిద్ధం అవ్వడానికి మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి, ఎట్లా సిద్ధం అవ్వాలనే దాని మీద కొంచెం మాట్లాడటం కోసమే ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు రావటం జరిగింది. ఇప్పుడు మనం మొదట గమనించుకోవాల్సింది ఏంటంటే 100 డేస్ ప్రణాళికకు సంబంధించి పరిచయం అనేటువంటి దాన్ని తీసుకుంటే ఇందులో మీకు సిలబస్సు, సమయం మీద కాస్త అవగాహన అనేటువంటిది మీకు కల్పించాలి. ఎందుకంటే ఒక యుద్ధం మనం చేయబోతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన దగ్గర ఉండాలి. అలాగే ఏదైనా ఒక పని మీద మనం బయటకు ఉన్నప్పుడు ఆ పనికి సంబంధించి, ఆ వర్క్కి సంబంధించి డీటెయిల్స్ అనేటువంటివి మన దగ్గర ఉండాలి. సో అట్లాగే ఇప్పుడు మనం 100 డేస్ ప్లాన్ ప్రకారం వెళ్ళబోతున్నాం. వెళ్ళేటప్పుడు ఎట్లా ఉండబోతుంది, మనం ఏం చేయాలి, విధి విధానాలు ఏమిటి అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. అందులో మొట్టమొదటిగా సిలబస్ను మనం గమనించుకున్నట్లయితే, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సిలబస్ను మనం గమనించుకున్నట్లయితే దాదాపుగా మీకు కంటెంట్లో ఒక 200 యూనిట్లు మీరు చదవలసి ఉంటుంది. అలాగే మెథడాలజీ తీసుకున్నట్లయితే 6 యూనిట్లు, 6x2 12 చాప్టర్స్, 12 యూనిట్లు మీరు చదవాలి. ఇక సైకాలజీ తీసుకుంటే 3 విభాగాలు ఉన్నాయి, 3x2 ఒక 6 యూనిట్లు మీరు చదవాలి. అలాగే పిఐఈ తీసుకుంటే ఇందులో ఒక 6 విభాగాలు ఉన్నాయి, 6x2 ఇదొక 12 చదవాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మన జేబులో మార్కులకి మనం సుమారుగా 250 యూనిట్లను మనం కవర్ చేయాలి ఈ యొక్క 100 డేస్లో. మరి సాధ్యమవుతుందా అంటే సాధ్యం చేసుకునేలాగానే మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు మొదట ఎందుకు చెబుతున్నానంటే మనం చేయవలసినటువంటి ప్రయాణం ఏమిటి, మనం చేరుకోవలసినటువంటి గమ్యం ఏంటి, మనం కూడా మోసుకుపోవలసినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి మనకు తెలియాలన్నమాట. సో ఇప్పుడు మన ప్రయాణం, మన గమ్యం, మనం తీసుకుపోవలసినటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ కట్గా మీకు అర్థమైంది సిలబస్ ప్రకారం చూసుకున్నట్లయితే. దీనికి అదనంగా మళ్ళీ బోనస్ ఏంటంటే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇంక దాన్ని ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఇంక అది కూడా మెన్షన్ చేసుకుంటే కొంచెం మళ్ళీ మనకి ఏదో కింద ఉంటుంది కాబట్టి అది ప్రస్తుతానికి పక్కన పెడదాం. ఇలా ఓవరాల్గా మెయిన్ కంటెంట్లో మనకి 250 చాప్టర్స్, 250 యూనిట్లు మనకి 6th నుంచి ఇంటర్ వరకు మనం తీసుకున్న, మిగతా అన్ని తీసుకున్నా కూడా మనకి క్లియర్ కట్గా ఇది సిలబస్ అనేటువంటిది, ఇది మనం చదవలసినటువంటి అంశం, ఇది మనం మొయ్యవలసినటువంటి పెద్ద మూట, ఇది మనం ఎక్కవలసినటువంటి పెద్ద కొండ లేకపోతే పర్వతం అనేది క్లియర్ అయిపోయింది కదా. ఇక తర్వాత ఈ పరిచయంలో మనం గమనించుకోవాల్సింది సమయం. సరే, డిఎస్సి అనేటువంటిది ఆ సమయంతో కాదు, మనకి ఇక్కడ ఉన్నటువంటి సమయం ఏమిటి, మన సమయం మనకు ఉన్నటువంటిది 100 రోజుల సమయం. 100 రోజుల సమయం అంటే మీకు 3 నెలల కంటే ఎక్కువే. ఒక మంచి ప్రిపరేషన్ చేయడానికి 3 నెలల సమయం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే 3 నెలల్లోనే మన చరిత్రను కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 3 నెలలు కూడా మీరు చాలా కీలకంగా భావించాలి. ఈ 3 నెలల 10 రోజులు, 100 రోజుల్లో మనం కంప్లీట్గా సిలబస్ని కంప్లీట్ చేసుకున్నట్లయితే పూర్తిగా ఆ తర్వాత మళ్ళీ చదివినటువంటి అంశాల మీద రిపీటెడ్గా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడం, రివిజన్ చేసుకోవడానికి మంచి పకడ్బందీ వ్యూహంతో తర్వాత స్టెప్లో మనం పోవచ్చు అనమాట. అంటే ఎగ్జామ్ జరిగే నాటికి మన 100 డేస్ ప్లానాలకు ముగిసిపోయిన నాటికి చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మళ్ళీ మనం ఇంకొక ప్లాన్ అమలు చేసుకుంటూ రివిజన్స్ మీద రివిజన్స్ వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనకి ఇక్కడ మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఉన్నటువంటి ఈ సమయంలో మనం ఈ 3 నెలల 10 రోజులు లేదా 100 రోజుల సమయంలో మొత్తం 250 యూనిట్లను మనం కవర్ చేయగలగాలి. అది మన యొక్క టార్గెట్ అనమాట విద్యార్థులారా. రైట్. ఇక తర్వాత సరే, అంతా బాగానే ఉంది. మరి
సో టార్గెట్ బాగుంది, చదవలసినటువంటి సిలబస్ బాగుంది, అలాగే సమయం కూడా ఉన్నది. అయితే అందరికీ ఇది వర్తించదు కదా. సో 100 days ప్లాన్ అని తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళలో దాదాపుగా ఒక 60-70% విద్యార్థులు ముఖ్యంగా కొన్ని సమస్యలు అనేటువంటివి మీరు ఎదుర్కొంటున్నారనమాట. అంటే గత కొంతకాలం నుంచి మీరు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటిని క్రోడీకరించి క్లుప్తంగా మీకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో వృత్తిపరమైనటువంటి సమస్యలు మనం తీసుకున్నప్పుడు అంటే మీలో చాలామంది విద్యార్థులు డిఎస్సి ఉంటుంది అనేటువంటి ఒక ధోరణితో అంటే ఒక నమ్మకంతో మీరేం చేశారంటే చాలామంది ఉద్యోగం వదులుకుని లేదా ఉద్యోగానికి రాజీనామా చేసి లేదా ఉద్యోగాన్ని పక్కన పెట్టి తాత్కాలికంగా మీరు డిఎస్సి మీద వచ్చారు. ఈ సందర్భంలో ఏమైందంటే డిఎస్సి మళ్ళీ వాయిదా పడినప్పటికీ మళ్ళీ గో బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా మళ్ళీ ఉద్యోగంలోనికి వెళ్ళడం, అక్కడ మళ్ళీ ఆ యొక్క ఏర్పాట్లు చేసుకోవడంతో జరుగుతుంది. అంటే పూర్తిగా ఉన్నటువంటి మీ సమయం మళ్ళీ ఏమైంది, మీ యొక్క జాబ్ కోసం కేటాయించవలసి వచ్చింది. అంటే దాదాపు మీకు ఉన్నటువంటి సమయంలో 70% సమయం దానికి వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాయిదా పడింది కదా, ఇక మనం మళ్ళీ చూద్దాంలే అన్నటువంటి ధోరణితో చుట్టుపక్కల ఉన్నటువంటి మనవాళ్ళు మనకి ఇచ్చేటువంటి సలహాలతోటి మనం మళ్ళీ కంబ్యాక్ కావడం, తర్వాత చూద్దాం అన్నట్టుగా మళ్ళీ వెనక్కి వెళ్ళడంతో ఏమైందంటే సమయం 100% మీ చేతిలో ఉన్నటువంటి సమయం మళ్ళీ ఒక 70% 60% మీరు పనిచేసేటువంటి సంస్థకి ఇన్స్టిట్యూట్కి మీరు మళ్ళీ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ మళ్ళీ ఈ మిగిలినటువంటి 30% సమయంతో మీరు అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారనమాట. దాంతో ఏమైంది అంటే మీరు 100% సమయం ఉన్నప్పుడు మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్ని ఇప్పుడు 30% మాత్రమే సమయం ఉన్నప్పుడు అదే టార్గెట్ని ఫిక్స్ చేసుకోవడంతో మీలో ఒత్తిడి పెరిగి నానా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంటే ఒక్క దెబ్బకి మీరు ఏమైపోయారంటే ఆత్మన్యూన్యత భావానికి ఆత్మవిశ్వాసం కోల్పోయే స్థితికి వెళ్ళిపోయారనమాట. అది ఏమిటి అనేటువంటి దీనికి రీజన్ ఏంటంటే మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్కి మీరు ఇస్తున్నటువంటి సమయానికి అక్కడ పోలిక అనేటువంటిది లేదు విద్యార్థులారా. తద్వారా ఏమవుతుందంటే మీరు దాన్ని వెక్కలేక దాన్ని మీరు టార్గెట్ని కంప్లీట్ చేయలేక ఫుల్ఫిల్ చేయలేక దాన్ని ఎదుర్కోలేక పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నారు అనమాట. ఎందుకంటే చూశారు కదా సమయం 30% ఉంది, దాంతో మీరు ముందు ఎలా చదివారో అదే వేలో అదే టార్గెట్తో వెళ్ళడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది మీలో చాలామంది ఇది ప్రస్తుతం ఎదుర్కొంటూ ఉన్నారనమాట. రైట్, ఎదుర్కోండి, దాన్ని ఏం చేద్దామో చూద్దాం. ఇక తర్వాత మరొకటి గృహపరమైనటువంటి సమస్యలు. సో నాకు తెలిసి మనకి ఈ డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేసే వాళ్ళందరూ కూడా 35 అబవ్ ఉన్నటువంటి వాళ్ళే, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు. 10% ఉంటే ఉండొచ్చు పెళ్ళి కాని పిల్లలు, కానీ ఎక్కువ మంది 70-80% 90 వరకు కూడా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి బర్డెన్, గృహపరమైనటువంటి బర్డెన్, హౌస్ వర్క్లు ఉంటాయి లేడీస్కి అయినా సరే జెంట్స్కి అయినా సరే. దాంతో ఏమవుతుందంటే ఈ యొక్క సమయాన్ని అంటే ఏమవుతుంది, ఎగ్జామ్ ఉంది అంటే మన ఇంట్లో ఉండేవాళ్ళు ఒక రకంగా స్పందిస్తారు మనతోటి, ఈ ఎగ్జామ్ లేదు వాయిదా పడుతుంది అనేటప్పటికి మన ఇంట్లో వాళ్ళు మరొక రకంగా స్పందిస్తూ ఉంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే అరే చదివాను కదా మొన్నటి వరకు భలే కుదిరింది నాకు, ఇప్పుడు మళ్ళీ నాకు కుదరటం లేదు, ఇంట్లో బర్డెన్ అవుతుంది, తప్పించుకోలేం కదా కానీ బర్డెన్ అవుతుంది. ఇది మానసికమైనటువంటి బాధలోకి మనం వెళ్ళిపోతున్నాం అనమాట. అటు మగవాళ్ళది అదే పరిస్థితి, ఇటు లేడీస్ది కూడా అదే పరిస్థితి. తద్వారా ఏమవుతుందంటే ఈ వర్క్ని అడ్జస్ట్ చేసుకోలేక ఇంట్లో ఉండేటువంటి పరిస్థితిని ఎదుర్కోలేక వీళ్ళు ఏమవుతున్నారు, చదవలేకుండా ఉండిపోతున్నారు అనమాట. అంటే వీళ్ళు ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నారంటే మొన్న బాగా చదివాను కదా, అంతకుముందు బాగా చదివాను కదా, ఒక నెల రోజుల ముందు నేను బాగా చదివినా కదా, ఒక 15 రోజుల ముందు నేను బాగా చదివినా కదా, ఇప్పుడు నేను చదవలేకపోతున్నాను, ఇప్పుడు నా వల్ల కావట్లేదు, నా వల్ల అయితే లేదు అనేటువంటి ఒక బాధతోటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం యాక్చువల్గా అది మీ తప్పేం కాదు, సేమ్ ముందు చెప్పినటువంటి వాళ్ళకి ఏదైతే చెప్పానో అదే మీకు కూడా వర్తిస్తుంది. మీకు ఉన్నటువంటి 100% సమయాన్ని నోటిఫికేషన్ ఉంటుంది అన్నప్పుడు చక్కగా పరిస్థితులను అనుకూలించినప్పుడు పూర్తిగా మీకు ఉన్నటువంటి 100% ఎఫెక్ట్ మీరు పెట్టారు పుస్తకాల మీద. అయితే ఎప్పుడైతే ఎగ్జామ్ వాయిదా పడిందో మళ్ళీ మన ఇంట్లో మన వాళ్ళు సరే వాయిదా అన్నాడు కదా
మరి పనులు ఉండిపోయినాయి కదా, దీన్ని చక్కబెడదాం ఈ లోపల, సరే వచ్చినప్పుడు చూద్దాంలే అనే ధోరణికి వాళ్ళు వెళ్ళారు. అసలు ఆ ట్రాక్లోకి మీరు పోవటం వల్ల ఏమైందంటే మీకు ఉన్నటువంటి సమయం ఒక 50-60% సమయం ఇతరత్ర గృహపరమైనటువంటి హౌస్ వర్క్స్కి వెళ్ళిపోతుంది. దాంతో ఉన్నటువంటి కొంచెం సమయం ఆ 30% కావచ్చు, లేకపోతే 20% కావచ్చు, ఒకరికి 10% కూడా దొరకట్లేదు అన్నారు. కొంతమంది ఒక 50% ఏదైతే ముందు ఏదైతే ఉన్నదో అంత అయితే ప్రస్తుతం లేదు. తద్వారా ఏమవుతుంది, టార్గెట్ అదే, మన టార్గెట్ ఫిక్స్, కానీ ముందు పెట్టిన ఎఫెక్ట్ మనం ఇప్పుడు పెట్టలేకపోవడం వల్ల ఏమైందంటే మన మైండ్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే మనం చదవడం అనేటువంటిది సాగదు. సరే, మనం పెట్టిన ఎగ్జామ్స్ కూడా మొదటి నెలలో చూపించిన ఉత్సాహం, అంటే సెప్టెంబర్లో అక్టోబర్లో చూపిన ఉత్సాహం నవంబర్కి వచ్చేటప్పటికి కనుమరుగైపోయింది చాలామందిలో, సగం పైగా ఉన్నటువంటి నా విద్యార్థుల్లో. కారణం ఏంటంటే ఇవన్నీ అనమాట. ఇవన్నీ కూడా ఆ కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాగా అది రెండోది. ఇక మూడోది మానసికమైనటువంటివి. ఈ మానసికమైనటువంటి వాటిల్లో మొట్టమొదటి ప్రయారిటీ నేను దేనికి ఇస్తానంటే టెట్ స్కోర్కి ఇస్తానన్నమాట. ఈ టెట్ స్కోర్ చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నది చాలామందిని. కారణం ఏంటంటే చాలామందికి 100 అబవ్ వచ్చినాయి, 120 అబవ్ వచ్చినాయి, 110 అబవ్ వచ్చినాయి, 130 అబవ్ కూడా వచ్చినాయి. కానీ అలాగే కొంతమందికి 90-80+ కూడా కొంతమంది. కానీ డిఎస్సికి వీళ్ళందరూ చదువుతారు. ఇందులో 80 వచ్చినోడు చదువుతాడు, 90 వచ్చినోడు చదువుతాడు, 65 వచ్చినోడు చదువుతాడు, 130+ వచ్చినాడు, 140+ వచ్చినాడు కూడా చదువుతాడు, అందరూ చదువుతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పిల్లలు వాళ్ళు ఇతరుల యొక్క మార్కులతోటి కంపేర్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. అంటే వీడికి 110 వచ్చినాయి అనుకో, వీడు 120 ఓడితోటి కంపేర్ చేస్తాడు. 120 వచ్చినోడు ఏం చేస్తాడు అంటే 130 ఓడితోటి కంపేర్ చేస్తాడు. 130 ఓడి ఏం చేస్తున్నాడంటే 140 ఓడితో కంపేర్ చేసుకుంటాడు, వాళ్ళతో వాడికంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చినట్టు కంపేర్ చేసుకుంటాడు. 140 వచ్చినట్టు ఏమనుకుంటాడంటే అరే 150 వచ్చినట్టు కూడా కంపేర్ చేసుకుంటుంటాడు. అరే పేపర్ ఈజీగా ఉండడం వల్ల చాలామందికి 150 వచ్చేసినది కదా అని. 130 వచ్చినోడు చాలామంది 130లో ఉన్నారు అంటాడు. 120 వచ్చినోడు చాలామంది 120. ఎవడి కాడు ఇతరులను చూసుకుంటూ భయోంధానానికి లోనవుతున్నారు తప్ప సింపుల్ లాజిక్ ఒకటి ఇక్కడ అందరూ కూడా మిస్ అవుతున్నారనమాట. 130+ వచ్చింది ఓకే, 130+ వచ్చింది ఓకే, 140+ వచ్చింది ఓకే. ఇప్పుడు 130+ వచ్చింది కదా అని డిఎస్సిలో అతనికి ఏమి 2 మార్కులు ఎక్కువ గవర్నమెంట్ ఇవ్వదు కదా. అలాగే వాళ్ళకి ఏమి పెద్దపేట వేసి కూర్చోబెట్టదు కదా. కానీ వెయిటేజ్ ఉంటుంది, కాదంటలేదు. కానీ డిఎస్సి రాయడానికి అతనికి అర్హత ఉన్నది, నీకు అర్హత ఉన్నది. అదొక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మార్కులు తక్కువ వచ్చినాయి అనేటువంటి బాధ మనకు అక్కర్లేదు. 100 అబవ్ మంచి స్కోర్, 90 అబవ్ మంచి స్కోర్, మన డిఎస్సి కొట్టడానికి అదేది మనకి అడ్డు రాదు. సరే, ఇప్పుడు 130 వచ్చినాయి అనుకుందాం, మీ జిల్లాలో ఎవరికో ఒకరికి 130 వచ్చినాయి, లేదు 135 మార్కులు వచ్చినాయి, నీకు 110 ఉన్నాయి. అయితే నువ్వు ఎంతసేపు వాడి గురించి వాళ్ళ మార్కుల గురించి ఆలోచించడం వల్ల ఏమవుతుంది, నీ సమయాన్ని ఇలాంటి విషయాల మీద వెచ్చించడం వల్ల సమయం కిల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు అనమాట. ఇక్కడ ఎప్పుడు కూడా ఒక పోటీ పరీక్షలకు వెళ్ళేటప్పుడు నా అంత పోటీగాడు లేడు అన్న ధోరణిలో మనం ఉండాలి. అంటే మానసికంగా లోన్ ఉండాలి, బయటకు మైకెట్కి చెప్పమంటలేదు కదా నా ఉద్దేశం. నీ మనసులో నీ అంతరాత్మలో అది ఉండాలి, నేను చదవగలుగుతాను, ఎవరుంటే నాకేంటి, నా పని నేను చేసుకుపోతున్నా అనేటువంటిది ఉండాలి. మరి మీలో ఎంతమందికి ఉన్నది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 130 వచ్చినాడు 135 వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాదంటలేదు. అయితే మీ జిల్లాలో 100 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. అరే నీ క్యాడర్లో ఒక 10 వస్తాయి, ఓపెన్లో ఒక 40 వస్తాయి, ఓవరాల్గా ఒక 50 పోస్టులు అనుకో. 50 పోస్టులు పట్టుకెళ్ళి 130 వాడికి 135 వాడికి ఇవ్వరు కదా. సో మంచి స్కోర్ వచ్చింది 135, ఆడు ర్యాంక్ ఫస్ట్ తీసుకుంటాడు. 130 వచ్చినాడు ర్యాంక్ సెకండ్ తీసుకుంటాడు. అలాగ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చే, ఓపెన్లో 40 పోస్టులు ఉన్నాయి, 10 పోస్టులు వాళ్ళని తీసేసుకోమను, గౌరవిద్దాం వాళ్ళని, మంచి స్కోర్ సాధించుకున్నారు గౌరవిద్దాం. మరి మిగతా పోస్టులు అట్లు పోటీ పడవా నువ్వు? 40లో 39 వచ్చిన ఒకటే కదా, 39 వచ్చినట్టుగా అదే జీతం వస్తుంది, ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టుగా అదే జీతం వస్తుంది ర్యాంకు. కాబట్టి ఏమో ఆ 10 టాప్ 10 కాకుండా మిగతా మన అవుతాయేమో, మనం ఎందుకు వదలాలా? అస్సలు వదలకూడదు విద్యార్థులారు, గుర్తుపెట్టుకోండి. ఈ సింపుల్ లాజిక్ని మీరు గ్రహించుకున్నట్లయితే మళ్ళీ మీరు ఆడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఆమెకి ఎక్కువ మార్కులు వచ్చినాయి అనేటువంటి ఇలాంటి జంజాటాల్లోకి పోకుండా
మీ ఫోకస్ ఎంతసేపు దాని మీద పెట్టుకోగలుగుతారు, అది గుర్తుంచుకోండి విద్యార్థులారా. ఇట్లాగా మానసికమైనటువంటి అంశాల్లో మనం వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవటం అనేటువంటిది గమనించాము ఇక్కడ. అది టెట్ స్కోర్ మీద కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాల మీద కావచ్చు. ఈ నమ్మకం ఎప్పుడు సన్నగిల్లుతూ ఉంటుందంటే మనం కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే మన మీద మనకు నమ్మకం కోల్పోతూ ఉంటాం అన్నమాట. ఈ కంపేర్ చేసినది ఎప్పుడైతే నువ్వు కంప్లీట్గా పక్కన పెడతావో అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు విద్యార్థి, గుర్తుపెట్టుకో. సరే, ఇక తర్వాత వాయిదాల మోత. సో డిఎస్సి అనగానే లేదా గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనగానే అనేక రకాల వాయిదాల పర్వం జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రతి వాయిదా అనేటప్పటికీ మానసికంగా ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేటువంటిది అందరూ అవుతారు. ఇందులో అతను అవడు, ఇతను అవడు, ఏమవడు అనడానికి ఏం లేదు. అందరూ డిస్టర్బెన్స్ అవుతారు. దీనికి ఎవరు అతీతులు కాదు. వాయిదా అనేటువంటిది అంత అలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. కానీ ఏం చేస్తాం, వాయిదా అనేటువంటిది జరిగింది, తర్వాత కూడా జరిగింది, అంతకుముందు జరిగింది, చివరిలో పడతదరా అనేటప్పటికి కూడా జరిగింది. కానీ ఏమో ఈ వాయిదా కూడా నీ మంచికేమో ఒక్కసారి ఆలోచించుకుని, ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది, ఉన్నప్పుడు మనం రాయాలి, ఇది ఫిక్స్. రాయాలంటే ఈ వాయిదాల మీద ఇతరుల మీద నువ్వు దృష్టి పెడతా కూర్చుంటే సమయం అనేటువంటిది కిల్ అవుతూ ఉంటుంది. వాయిదా పడిన రోజు నుంచి నేను ఈ వీడియో చేసే రోజు వరకు, నువ్వు వీడియో చూస్తున్న రోజు వరకు నువ్వు ఎంత బాగా చదువుకుంటావు అనేది ఒక్కసారి క్యాల్కులేషన్ చేసుకో. వాయిదా పడక ముందు రోజున డిఎస్సి ఉంటుంది అన్నప్పుడు నువ్వు ఎంత బాగా ఎఫెక్ట్ పెట్టి ఉంటావో, వాయిదా పడిన తర్వాత నా వీడియో చూస్తున్న ఈ రోజు వరకు నువ్వు ఎంత బాగా చదువుకుంటావు, రెండు క్యాల్కులేట్ చేసుకుంటే ఖచ్చితంగా 70-30% తేడా వస్తుంది అనమాట. అంటే అప్పుడు 100% చేస్తే ఇప్పుడు 30% కూడా నువ్వు చేయలేనటువంటి స్థితికి వచ్చు. కారణం ఏంటంటే ఈ వాయిదాలు, రైట్? వాయిదాలు పడింది. ఈ వాయిదాలను పట్టుకుని మనం పదే ఆలోచిస్తూ కూర్చుంటే ఎదరెదర మనం సక్సెస్ సాధించడం అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వాయిదాలు ఉంటవి, వాయిదాల జోలికి మనం వెళ్లకుండా ఉన్నాయి. మనం చదువు మీద దృష్టి పెడదాం. మీరు ఇతరత్ర పనులు చేసుకుంటూ ఇతరత్ర కార్యక్రమాలు చక్కబెట్టుకుంటూనే చదవండి, పుస్తకం మాత్రం వదలకండి, అంశాలు మాత్రం నేర్చుకుంటూనే ముందుకు సాగండి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇటువంటి సమస్య రావడంతో చాలామంది నవంబరు నెలలో పూర్తిగా గ్రాఫ్ అనేటువంటిది రమ్మని పడిపోయింది అనమాట. ఇంకా ఒక్కసారిగా ముందు అక్టోబర్ సెప్టెంబర్లో మంచి జోరు మీద ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎప్పుడైతే వాయిదా అనేటప్పటికి ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అనేటువంటిది స్టార్ట్ అయ్యేది కిందకు వస్తూ ఉందన్నమాట ఈ రేఖ. ఇక తర్వాత ఇంకొకటి, అవమానాల బర్డెన్ అనేటువంటిది చాలామంది విద్యార్థుల్లో పెరిగిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018 నుంచి డిఎస్సి మీద ఫోకస్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు. 2018 నుంచి కూడా. సరే, 2019 నుంచి స్టార్ట్ చేసిన 2020 నుంచి 2021, 22 ఇట్లాగా కొంతకాలంగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా దాని మీద ఉండేటప్పటికి ఎటువంటి గ్రోత్ కనపడకపోయేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళకి మన మీద చాలా లోకుగా ఉంటాం, మన మీద చాలా సెటాలు వేస్తూ ఉంటారు, ప్రత్యక్షంగా దాడి చేస్తారు, పరోక్షంగా కూడా మన మీద దాడి అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అది ఇళ్లల్లో జరుగుతుంది. మన కుటుంబ సభ్యులే మనల్ని అంటారు. మన పక్కింటోడు ఎలాగ మనం బట్టి ఏడుస్తూ ఉంటాడు, ఇది కామనే. కానీ మన ఇంట్లో కూడా మనల్ని తిడుతూ ఉంటారు. నీ భార్య నిన్ను తిట్టొచ్చు, లేదా నీ భర్త నిన్ను తిట్టొచ్చు, లేదా నీ అన్నదమ్ములు నిన్ను తిట్టొచ్చు, లేదా నీ చెల్లో అక్కో నిన్ను అనొచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అనొచ్చు. ఇలాంటి చాలా అవమానాలు నువ్వు భరిస్తూనే ఉన్నావు. కానీ ఇది ఏమైందంటే చివరికి వచ్చే సమయానికి డిఎస్సి పడుతుంది, ఈ సందర్భంలో ఇలాంటి జరిగినప్పటికీ ఈ అవమానాల జోరు ఎప్పుడైతే పెరిగిపోయిందో నీ చదువు అక్కడతోటి ఆగిపోతూ ఉన్నదనమాట, స్టాప్ అయిపోతూ ఉన్నది. కారణం ఏంటంటే ఈ ఎఫెక్ట్ బాగా తగులుతుందన్నమాట మైండ్కి. సో ఇక్కడ ఈ గ్రాఫ్ నీ యొక్క అభ్యాసన రేఖ అంటాం కదా, అది అలా పెరిగి అలా 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 పీఠభూమికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నదనమాట. అటువంటి స్థితిలో మీలో చాలామంది వచ్చేసి ఉన్నారు ఇప్పటికే. దీనికి కారణం ఏంటంటే అవమానాలు భరించలేనటువంటి స్థితి. ఎందుకంటే బయట ఎవడో సుదీర్ఘంగా ఎక్కడో దూరంగా ఉండేటోడు కామెంట్ చేస్తే మనం పెద్దగా మన చెవిని పడదో, చేసినా సరేలే చూద్దామని అనుకుంటాం. కానీ మన ఇంట్లో మనల్ని కామెంట్ చేస్తే ఆ పెయిన్ అనేటువంటిది చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా ఎందుకంటే నువ్వు కష్టపడేది నీ ఇంట్లో వాళ్ళ కోసం అనేటువంటిది నువ్వు తెలుసు నీకు. కానీ నేను కష్టపడేది వీళ్ళ కోసమే కదా, వీళ్ళు నన్ను కామెంట్ చేస్తారు ఏంటి, వీళ్ళు నన్ను ఎందుకు తిడుతున్నారు, ఎందుకు నన్ను అవమానిస్తున్నారు అనేటువంటి ఒక బాధ గట్టిగా ఉంటుంది. నేను కాదంటలేదు,
దీనివల్ల ఏమైందంటే మన గ్రాఫ్ అనేటువంటిది డౌన్ ఫాల్ అయ్యిందనమాట. ఇట్లాగా ఈ 100 డేస్ ప్లాన్ వెళ్ళే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఇవన్నీ కూడా ఒకసారి మనం స్మరించుకున్నట్లయితే కొంచెం మానసిక స్వాంతన చేకూరుతుంది. తద్వారా రాబోయేటువంటి 100 డేస్ ప్లాన్కి మన సంసిద్ధత తయారవటం అనేటువంటిది జరుగుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ ఒకసారి చర్చించుకుంటున్నాను. నాకు తెలిసి ఇందులో చాలా అంశాలు మీకు సంబంధించినవి ఉంటాయి నాకు తెలిసి. అవి మీరు పెట్టేటువంటి కామెంట్ల ద్వారా అవి నాకు తెలుస్తాయి అనమాట. అంటే నేను ఇక్కడ విశ్లేషణ చేస్తున్నది మీకోసమే కాబట్టి మీ కామెంట్ రూపంలో అది నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు ఆ విషయాలు కూడా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. రైట్, మరి మనం పరిచయ కార్యక్రమంలో సిలబస్ గురించి తెలుసుకున్నాం. అలాగే ప్రస్తుతం నవంబర్ నెల నుంచి మనం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సరే, సమస్య తెలుసుకున్నాం, మరి ఇప్పుడు పరిష్కారం ఏం చేయాలా అది కూడా ఒకసారి విశ్లేషణ చేద్దాం. పరిష్కారాలు మరి ఏం చేద్దాం, మరి అక్కడే వదిలేద్దామా? ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం వచ్చినాక మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మరి దాని సంగతి ఏంటో చూడాలి. ఇట్టి సందర్భంలో నేను ఇచ్చేటువంటి మీకు సలహా ఏంటంటే, మౌనమే దీనికి పరిష్కారం. ఎస్, మీరు విన్నది రైటే, మౌనంగా ఉండాలన్నమాట. మౌనంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే, కొన్ని సందర్భాల్లో మౌనం అనేటువంటిది చాలా ఎనర్జీగా మనకు ఉపయోగపడుతుంటుంది. అందుకే మన పూర్వీకులు మౌనవ్రతం చేయమంటూ ఉంటారు. ఎందుకంటే అది ఒక రకమైనటువంటి ఎనర్జీని ఇస్తుంది. మౌనవ్రతం ఎలాగ ఎనర్జీ ఇస్తుంది సార్ అంటే, చూడండి చెప్తాను. నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉన్నావో, అంటే మీ ఇంట్లో వాళ్ళు నేను తిట్టినా, చుట్టుపక్కల వాళ్ళు నేను అంటున్నా, లేకపోతే ఇతరత్ర అంశాల మీద నువ్వు ఎప్పుడైతే మాట్లాడకుండా, ఏమి అనకుండా, ఎవరిని ఏమనకుండా, ఎవరితోటి వాదనకు వెళ్లకుండా, ఎవరి అంశాలు తాలూకు నీ మైండ్లోకి రానివ్వకుండా, ఒకవేళ వచ్చినా సరే నువ్వు గబుక్కున అరవకుండా, కరవకుండా మౌనంగా ఎప్పుడైతే ఉంటావో, అప్పుడు ఆటోమేటిక్గా నీ ఎనర్జీ ఏమైంది? సేవ్ అవుతుంటుంది. అక్కడ నిన్ను ఎవడో తిట్టడం నువ్వు కూడా తిట్టావు అనుకో, నీ ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఎవడో నేను ఏదో అన్నాడు, వాడి గురించి నువ్వు పదే అనుకుంటున్నావు అనుకో, నీ మైండ్ దాని మీద ఫోకస్ చేయటం వల్ల నీ ఎనర్జీ ఖర్చు అయిపోతుంటుంది. కానీ నువ్వేమీ పట్టించుకోకుండా, ఎవరిని ఏమి అనకుండా, ఎవరితో గొడవ పెట్టుకోకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా ఉంటే నీ యొక్క శక్తి అక్కడ సేవ్ అవుతుంటుంది. అది నీకు మరొక అంశం మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థి గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ సందర్భంలో మౌనంగా ఉండిపో. ఎవరేమంటే అనుకొని, ఏం కాదు, నువ్వేమి పెద్ద పాపం, నేరం, ఘోరం చేయట్లేదు, దేశద్రోహం పని ఏం చేయట్లేదు కదా. నువ్వు చదువు మీద దృష్టి పెట్టావు, సరస్వతిదేవి నువ్వు నమ్ముకున్నావు, చదువును నువ్వు నమ్ముకున్నావు. అటువంటి సందర్భంలో ఎవడో ఏదంటే మనకి ఎందుకు చెప్పు, మన పని మనం చక్కగా చేసుకుంటూ పోదాం. వస్తుంది, మనకి ఒక రోజు వస్తుంది అనేటువంటి ఒక ఆశావాద దృక్పథంతో ఉండు. మౌనంగా ఉండు. మౌనంగా ఉండటం వల్ల నీ ఎనర్జీ లాస్ అవ్వదు, మానసికంగా కూడా నువ్వు దృఢంగా ఉంటావు. అన్నిటికంటే అత్యంత కష్టమైనది మౌనమే. ఎందుకంటే మన ఆవేశం ఎక్కువ కదా మనకి. ఉప్పు కారం తిన్న బాడీలో ఏమో సర్రని వస్తుంది ఆవేశం. కానీ ఆవేశాన్ని ఎవడైతే అదుపులో పెట్టుకుని ఉండగలుగుతాడో వాడు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తాడు. ఈ ఆవేశం అనేటువంటిది ఎప్పుడు ఎక్కడ ఉపయోగించుకోవాలనేటువంటిది అక్కడ అలా ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఆవేశం అనేటువంటిది మనకు అవసరం లేదు. మన కత్తులు కటాలు పట్టుకుని, లేకపోతే ఇంకోటి పట్టుకుని యుద్ధాలకు పోవక్కర్లేదు. నీ యొక్క ఆవేశాన్ని, నీ యొక్క ఆవేదనను అది నువ్వు దాచుకో, దిగమింగుకో, మౌనంగా ఉండు, అందరినీ క్షమించే గుణంలోకి తీసుకో, ఒక సాధువులాగా, ఒక సన్యాసిలాగా. అప్పుడే మన కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేయగలుగుతాం. ఇప్పుడు సన్యాసులైనా లేకపోతే సాధువులైనా వాళ్ళకి గొప్ప జ్ఞానం అనేటువంటిది ఎలా వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే సింపుల్ అనమాట. మౌనంగా ఉంటారు అంతే. వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడరు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు, ఎవరేమన్నా పట్టించుకోరు అంతే. దాంతో ఏమైందంటే వాళ్ళ ఎనర్జీ లాస్ అవ్వట్లేదు, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ యొక్క దేని మీద అయితే టార్గెట్ పెట్టుకున్నారో దాని మీదే ఉంటుంది, సక్సెస్ అవుతూ ఉంటారు. అట్లాగే మీరు కూడా ఈ సమయంలో మౌనం వహించి చక్కగా మీ పని మీరు నిర్వర్తించడానికి ప్రయత్నించండి విద్యార్థులారా. ఇక తర్వాత మీరు కష్టకాలం, కఠిన అంశాలు, ఇది ఏమిటంటే ఈ సందర్భంలో మొదటే చెప్పాను మీకు, పూర్తి సమయం ఉన్నప్పుడు ఏ అంశాల మీద అయితే మీరు దృష్టి పెట్టి చదివారో ఇప్పుడు కూడా అదే చేద్దాం అనుకుంటున్నారు మీరు. కానీ మీరు జాబ్లు ఉండవచ్చు, లేదా వర్క్ పరమైన బర్డెన్ ఉండొచ్చు, మానసిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈ సందర్భంలో ఖాళీగా ఉన్నప్పుడు డిఎస్సి ఉంటుందని అక్టోబరు, సెప్టెంబరు, నవంబర్ స్టార్టింగ్లో ఏదైతే ఊహించి చదివారో
అదే ఎఫెక్ట్ తోటి ఇప్పుడు కూడా చదవాలనుకుంటున్నారు చూసారా, అక్కడే మీరు బర్డెన్ పెరిగిపోయి అక్కడే మీరు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు మీరు కష్టకాలంలో ఉన్నారు. కష్టకాలం అంటే మీకు సమయం 50% దొరుకుతుంది, లేదా 30% మాత్రమే దొరుకుతుంది. కొందరికైతే 20% సమయమే దొరుకుతుంది అంతకుముందుతో, ఒక నెల రోజుల ముందుతో కంపేర్ చేసుకోండి. కానీ ఇతను ఏమనుకుంటున్నాడంటే, ఈ తక్కువ సమయంలోనే ఇంటర్ చదివేద్దాం అనుకుంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో జాగ్రఫీ చదివేద్దాం అనుకుంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో చదివేద్దాం అనుకుంటాడు. అయ్యేటి పని అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ సమయం లేదు, ఆల్రెడీ పని ఒత్తిడి ఉన్నది అక్కడ. అది ఆఫీస్ వర్క్ కావచ్చు, ఇంట్లో వర్క్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, మైండ్ అంతా ఖరాబ్ అయి ఉన్నది. అటువంటి సందర్భంలో నువ్వు కష్టమైన అంశాలు తీసుకుంటే ఇంకేమవుతుంది, అయ్యేటి పని కాదు కదా. అక్కడ మీరు ఏం చేయాలి, ఇప్పుడు కష్టకాలంలో కష్టమైన అంశాలు జోలికి పోకుండా సింపుల్గా ఉండేటువంటి అంశాలు మీరు చదవాలి. కనీసం ఈ నెల రోజులు, ఈ 10 రోజులు మీరు అది చేస్తుంటే ఆటోమేటిక్గా నమ్మకం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. మీకు బాగా కష్టంగా ఉంది, ఆ రోజు 6th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసి చదువుకో, రైట్ ఈ రోజు నేను 6th క్లాస్ అవ్వగొట్టానే అనేటువంటి ఒక సంతృప్తి ఉంటుంది. లేదా ఒక 7th క్లాస్ తీసి చదువుకో, అరే 7th క్లాస్ చదివేశాను రా, ఇవాళ చాలా ఆఫీస్ వర్క్ ఉన్నది, ఇంట్లో వర్క్ ఉన్నది, కానీ నేను 7th క్లాస్ చదవగలిగా అనేది నీ అంతరాత్మ నీకు చెబుతూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. అట్లా కాకుండా నువ్వు ఒక ఇంటర్మీడియట్ తీసుకున్నావు అనుకో, ఈ 30% సమయంలో కొంచెం ఇంటర్మీడియట్ చదివేద్దాం అనుకోండి, కానీ ఒక్క పేజీ పోదా కదలదు. దాంతో ఏమవుతుంది, మైండ్ అరే నేను ఏం చదవలేకపోతున్నాను, మొన్నటి వరకు బాగా చదివినా అప్పుడు ఏం చదవలేకపోతున్నా, ఏందిరా ఇది, ఏమిటి నాకు ఏమైపోయింది ఇలాగా అనేటువంటి ఒక ధోరణిలోకి వెళ్ళిపోతాం. చూసి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా. అందుకనే ఈ కష్టకాలంలో ఇదే కాదు, ఎప్పుడైనా సరే మీరు మానసికంగా ఒత్తిడి, తీవ్రంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టమైన అంశాలు జోలికి పోకూడదు. కేవలం సులభంగా బుర్రకెక్కేటువంటివి మాత్రమే చదవాలి. తద్వారా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతూ ఉంటుంది విద్యార్థి గారు. ఈ సందర్భంలో మీరు అది చేయండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇక తర్వాత మన పరీక్షల గురించి మనం మాట్లాడుకుంటే 100 రోజుల ప్రణాళికని తూచా తప్పకుండా మీరు ఫాలో అవ్వాలి. తప్పదు. ఆ ఫాలో అవ్వటం అనేటువంటిది మన కోసం మనం చేసేటువంటి యుద్ధం. ఇది మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి మనం చేస్తున్నటువంటి ఒక ప్రయాణం ఇది. ఇక్కడ కూడా మన రాయితీలకి లేకపోతే సర్దుబాట్లకి ఇంకో దానికి లోనయ్యామంటే ఖచ్చితంగా రేపు మనం ముందు వరుసలో ఉండవలసిన మనం వెనక్కి ఎక్కడికో పోతాం అన్నమాట. అట్లాంటివి కాకుండా 100 days ప్లాన్ ఖచ్చితంగా మనం దాన్ని అమలు చేసుకోగలగాలి. ఏదో రకంగా సమయాన్ని అడ్జస్ట్ చేసుకుని చదవగలగాలి. సార్ ఆల్రెడీ టెక్నిక్ చెప్పు ఉన్నాడు కదా, కనీసం ఆ టెక్నిక్స్నైనా ఫాలో అయ్యి మనల్ని మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేయగలిగితే ఇది మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తుంది. విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఏం చేయాలి, ప్రతి పరీక్షకు నేను 2 రోజులు విరామిస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖున ఎగ్జామ్ పెట్టినామనుకో, మరి 2 రోజులు గ్యాప్ ఇచ్చి మీకు చక్కగా మళ్ళీ అంటే 2వ తారీఖు 3వ తారీఖు గ్యాప్ ఇచ్చి 4వ తారీఖున పెడతాం, లేదా 3వ తారీఖు నైట్ పెడతా. ఏమైనా కానీ ఒక 48 గంటల పాటు విరామం వచ్చేలాగా ప్లాన్ చేసుకుందాం. ప్లస్ 48 గంటల్లో మనం ఆల్రెడీ డివైడ్ చేసేసాం కదా, 250 యూనిట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 2 యూనిట్లు లేదా 3 యూనిట్లు, కొన్ని సందర్భంలో ఒకే యూనిట్ మీకు తగులుతూ ఉంటుంది ప్రతి పరీక్షకు కూడా. అంటే సింప్లిఫై చేసి తక్కువ మోతాదులో మీకు ఇక్కడ వడ్డించడం అనేటువంటి జరుగుతుంది. కానీ అన్ని రోజులు అట్లా ఉండవు, ఒక్కొక్కసారి 3-4 యూనిట్లు కూడా తగులుతాయి. కానీ చెప్పాను కదా, ఇది మన కోసం మనం చేస్తున్నటువంటి యుద్ధం, ఇతరుల కోసం కాదు. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి చేస్తున్నటువంటి యుద్ధం ఇది. కాబట్టి ఇది మన పని కాబట్టి మనం 100% దాని మీద ఎఫెక్ట్ పెట్టాలి. కాబట్టి వదలొద్దు. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ చదివి చక్కగా చదవడానికి ప్రయత్నించండి. నేనైతే 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్కి పెడతా. అది కంటెంట్ అయినా కావచ్చు, సైకాలజీ అని కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. 100 days ప్లాన్లో ఖచ్చితంగా మన సిలబస్ అవ్వగొడతాం. ఏదైతే గవర్నమెంట్ విడుదల చేసిందో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విడుదల చేసిన సిలబస్ని మన జీకే కరెంట్ అఫైర్స్తో సహా మొత్తం 100 daysలో ఒక్క రౌండ్ మనం తిరిగి వచ్చేటువంటి ప్రయత్నం మాత్రం 100% మేము చేస్తాం. మీరు దానికి సిద్ధం కావాల్సిందే. ఇక తర్వాత నేను ఇచ్చేటువంటి మరొక సలహా, చదివి మాత్రమే పరీక్షను రాయండి. చదివే రాయండి. 1వ తారీఖున ఎగ్జామ్ ఉంది, 2వ తారీఖు లేదా 4వ తారీఖున ఎగ్జామ్ ఉంది, లేకపోతే 6వ తారీఖున ఎగ్జామ్ ఉంది, లేదా 9వ తారీఖున ఎగ్జామ్ ఉంది, లేదా 11వ తారీఖున ఎగ్జామ్ ఉంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నటువంటిది 100 రోజుల ప్రణాళికకు సంబంధించి మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అప్పుడు మీరు ఆ ఎగ్జామ్కి ఖచ్చితంగా చదివి మాత్రమే రాయడానికి ప్రయత్నం. అప్పుడే మన యొక్క ప్రిపరేషన్ ఎలా ఉన్నది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది.
సరే, కొన్ని సందర్భాల్లో అనారోగ్య రీత్యా కావచ్చు, వర్క్ ప్రెజర్ వల్ల కావచ్చు, లేదా ఇతరత్ర కారణాల వల్ల మీరు ఏదో ఒక ఎగ్జామ్ మిస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ 9వ తారీఖు ఎగ్జామ్ మీరు రాయలేనప్పుడు ఏం చేయాలి? మీరు ఆ ఎగ్జామ్ని పక్కన పెట్టాలి. 9వ తారీఖు ఎగ్జామ్ నేను రాయలేదు, ఓకే, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎగ్జామ్ మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. బండి వెళ్ళిపోతుండాలన్నమాట. ఈ 9వ తారీఖు ఎగ్జామ్ కోసం మీరు ఏం చేయాలి? మెల్లగా చదువు, అది ఎప్పుడో ఏ 15వ తారీఖునో లేకపోతే ఏ 16వ తారీఖునో రాయండి. మళ్ళీ మీకు డౌట్ ఇక్కడ, సార్ మళ్ళీ ఆ ఎగ్జామ్ మళ్ళీ రాదేమని. ఎక్కడికి పోతాయి ఎగ్జామ్స్? ఎక్కడికి పోవు. ఈ ఎగ్జామ్సే కాదు, సెప్టెంబర్ 5 నుంచి మన డిఎస్సి ఎగ్జామ్ జరిగే వరకు కూడా 100 డేస్ ప్లాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి ఎగ్జామ్ రిపీట్గా వస్తూనే ఉంటుంది. మీరు ఆ విషయంలో మీరు అసలు అనుమానం లేదా ఆందోళన చెందక్కర్లేదు. మేము ఏదో సందర్భంలో దాన్ని మళ్ళీ పెడుతూ ఉంటాం. అందుకని మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, రాయలేకపోతే మళ్ళీ రాయండి. ఎలా రాయాలి? అది ఖచ్చితంగా చదివే రాయాలి. అప్పుడే మనం ఏమిటనేటువంటిది మనం టెస్ట్ చేసుకోవడానికి కుదురుతుంది. అట్లా కాకుండా సరే నేను చదవలేదు కదా, ఒకసారి బిట్లు చూసేద్దామంటే ఏముండదు దానివల్ల. ఎందుకంటే అందులో ఇచ్చిన బిట్లు ఏది డిఎస్సిలో రాదు, నేనే చెప్తున్నాను కదా. కానీ మీరు చదివి రాశారనుకో, టెక్స్ట్ బుక్ బాగా వస్తుంది మీకు. టెక్స్ట్ బుక్ రావాలి మనకి. బిట్లు యాజ్ ఇట్ ఈజ్ బిట్ డిఎస్సిలో రాదు, 100% రాదు. రాకూడదని నేను కోరుకుంటూ ఉంటా. అని కాబట్టి విద్యార్థులారా, ఇక్కడ మనం బిట్స్ చేయడం వల్ల ఉపయోగం లేదు. టెక్స్ట్ బుక్ చదవాలి. టెక్స్ట్ బుక్స్ని ఎన్నిసార్లు నువ్వు రివిజన్ చేస్తే, ఎంత ఎఫెక్టివ్గా నువ్వు చదివితే అంత ఎఫెక్టివ్గా రేపు డిఎస్సిలో నీకు ఉద్యోగం వస్తుంది. అప్పుడు నీ సత్తా ఏంటనేటువంటిది తెలుస్తుంది. సో ఇట్లా ఎప్పుడైనా స్కిప్ అయితే దాన్ని పక్కన పెట్టి మీరు ప్రయాణంలోకి వెళ్ళిపోండి, జర్నీలోకి వెళ్ళిపోండి. తర్వాత ఎగ్జామ్ రాసుకోండి. కానీ మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి, నేను 9వ తారీఖు ఎగ్జామ్ రాయలేదు కదా, దాన్ని మెల్లమెల్లగా రోజుకో గంట అరగంట దాని రిలేటెడ్ టాపిక్ చదువుతూ దాని తర్వాత రాయండి. చదివిన తర్వాత మాత్రమే రాయండి విద్యార్థులారు. ఇక తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు? ఇప్పుడు డిఎస్సి ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు చదువుతారు? మనకి చాలామందికి 30,000, 35,000, 40,000 వచ్చేసి ఇప్పుడు చదవకపోతే ఇంక తర్వాత నువ్వు చదువుదామన్నా చదివేది ఏముండదు ఇక. కాబట్టి ఇది మనకి చివరి అవకాశం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రాసుకో, బోర్డు మీద రాసుకో, లేదా పుస్తకాల మీద రాసుకో. అదే నిన్ను ప్రేరేపిస్తుంది. ఇప్పుడు మనం చేయవలసింది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం. ఇప్పుడు 2018లో ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు రాబోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక తపనతోటి మీరు పనిచేసినట్లయితే ఖచ్చితంగా రేపు డిఎస్సిలో మీకు ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది ఆ కళ్ళల్లో, ఆ మాటల్లో, ఎంత తన్మయత్వానికి మనం లోనవుతాం ఒక్కసారి ఊహించుకోండి. మన పక్క రాష్ట్రంలో ఈ తెలంగాణ విద్యార్థులు, మా విద్యార్థులు సాధించినటువంటి ప్రగతి విజయాలు ఇలాగొచ్చినవే, వాళ్ళు మీలాంటి వాళ్ళే ఇలాగొచ్చినవే విజయాలు. సో మీరు కూడా రేపు అలాగే మారుతారు. ఎప్పుడైతే మీరు ఇలా ఒక వ్యూహాత్మకంగా, ఒక పద్ధతిగా, పకడ్బందీ వ్యూహంతో వెళుతూ ఇది నాకు చివరి అవకాశం, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు అనేటువంటి ధోరణితో మీరు సాగితే, నీకు కాకపోతే ఎవరికి వస్తుంది జాబ్ రేపు? విద్యార్థి గుర్తుపెట్టుకోండి. రైట్, మరి త్వరలో నేను ఏ ఎగ్జామ్ 100 డేస్ ప్లాన్కి ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దానికి సిలబస్ ఏంటి అనేది డీటెయిల్గా మరొక వీడియోతో తెలియజేస్తాను. ఎక్కడితోటి వీడియో ముగిస్తున్నాను. నా యొక్క వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. జై హింద్.